ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ పాలన రోజురోజుకు శృతి మించుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. కాకానికి ఏమాత్రమూ సంబంధం లేని సిల్లీ కేసులో ప్రభుత్వ పెద్దలు పట్టుబట్టి మరీ అరెస్ట్ చేయించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతోనే కాకానిపై తప్పుడు కేసు పెట్టారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. కాసేపటి క్రితం వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జ్ మెజిస్ట్రేట్ కోర్టులో కాకానిని హాజరుపరిచారు నెల్లూరు పోలీసులు. వెంకటాచలం పీహెచ్సీలో కాకానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విచారణ కోసం నెల్లూరు డీటీసీకి తరలించారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.